Hi, hello, welcome back to Lakshmi Biology NEET classes. Next, another one BAMS course. సో BAMS కోర్స్ అనేది ప్రతి ఒక్క ఏరియాలో ఉంది, ఇండియా లెవెల్లో మొత్తం ఉంది. సో ఆయుర్వేదిక్ నాన్న, దీని గురించి ఇంకా మనం స్పెసిఫిక్గా అంటే నేను స్పెసిఫిక్గా మీకు ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, జస్ట్ కొంచెమే. బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అంటే వీళ్ళు ఆపరేషన్ చేయొచ్చమ్మా, కాకపోతే ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు చూడండి అన్న. ఆర్గాన్స్ అంటే కిడ్నీ కానీ హార్ట్ కానీ ఇవన్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు చూడండి, అలాంటివి చేయలేదు. అర్థమవుతుందా? వీళ్ళు డాక్టర్సే సర్జరీ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుండా రిమైనింగ్ వేరే సర్జరీస్ ఏ సర్జరీస్ అయినా కూడా వీళ్ళు చేయొచ్చు ఈ కోర్స్ చదివిన వాళ్ళు. క్లియర్? సో మీకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనుకుంటే జనరల్గా చూసుకుంటే నేను 550 to 580 ఎబో అమ్మ, 550 to 580 ఎబో ఉండాలి జనరల్గా. సో నార్మల్ ఇంకా ప్రతిదీ మీకు తెలిసిందే. గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఫీజు 10,000 to 30,000. ఇక ప్రైవేట్ కాలేజెస్ 1 lakh ఉండొచ్చు, 2 lakhs పర్ యానం అమ్మ. పర్ యానం చెప్తుంది ఈ ఇయర్కి, మొత్తం కోర్స్ కాదు, పర్ ఇయర్కి 1 lakh ఉండొచ్చు, లేదా 2 lakh ఉండొచ్చు, 3 lakhs ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ చూసింగ్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్ అనేది మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకుంటారో దట్ ఈస్ డిపెండ్ ఆన్ యువర్స్. కానీ వెరీ ఫేమస్ కోర్స్ అమ్మ BAMS అయితే ఆయుర్వేదిక్ బాగా రన్ అవుతుంది మేడం. ప్రతి కోర్సు కూడా ఫేమస్ అంటే అవునా? ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు, వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు అన్నట్టుగా డెఫినెట్గా ప్రతి ఒక్క కోర్సు మనకి ఎసెన్షియలే. ఎందుకంటే ఒక మనిషి దీని మీదే డిపెండ్ అవుతాడు అనేది కాన్స్టెంట్గా మనము దేది కూడా చెప్పలేకపోతున్నాము. సో డాక్టర్స్ నీడ్ అనేది చాలా ఉంది, వచ్చే డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, డాక్టర్స్ అనేవాళ్ళు తక్కువగా ఉన్నారు. మీరు ఏ కోర్స్ చేసినా కూడా మీరు డాక్టర్సే కాదు. నేను ఆపరేషన్స్ చేయాలి, నేను ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అలాంటి వాళ్ళకైతే MBBSఏ. అర్థమవుతుంది నాన్న? లేదు మేము ఆపరేషన్ చేయని అవసరం లేదు, మెయిన్ అంత రిస్క్ అవసరం లేకుండా నార్మల్గా డాక్టర్ అవ్వాలి అనుకుంటే రిమైనింగ్ ఏవైతే నేను కోర్సెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశానో అవి మీరు చూస్ చేసుకోవచ్చు అమ్మా. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్స్. కానీ ప్రతిదీ కూడా MS అయితే కంపల్సరీగా చేయాలి, ఇది మాత్రం కంపల్సరీ. MS అయితే చేయకుండా మాత్రం ఈ కోర్సెస్ అయితే చేయడానికి లేదు. సేమ్ MBBS అయినా అంతే కదా నాన్న, MS చేస్తేనే కదా మనకు వాల్యూ ఉండేది. ఇంకోటమ్మా, ఒకవేళ మేడం మాకు మార్క్స్ తక్కువగా ఉన్నాయి, జస్ట్ క్వాలిఫై అయ్యాము, కానీ మేము ఇంకా మళ్ళీ నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ అయితే రాయలేకపోతున్నాము, మరి మేము డాక్టర్ అయితే అవ్వాలి అన్న కెరీర్ ఉంది అని అనుకుంటే అబ్రాడ్ అయితే వెళ్ళొచ్చమ్మా. అబ్రాడ్ వెళ్ళొచ్చు, కాకపోతే అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే మీరు అబ్రాడ్ వెళ్ళి డాక్టర్ చదవండి, లేదనుకుంటే డాక్టర్ కంపల్సరీగా మన ఇండియాలోనే చదవండి. ఇది నా పర్సనల్గా నేను మీకు చెప్తుంది, అంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పి ఎవరో అనేది కాదమ్మా, నా పర్సనల్గా చెప్తున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీలోనే 3 డాక్టర్లు ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళలో ఒకరు ఏపీలో చదివారు, 2 అబ్రాడ్లో చదువుతున్నారు, ఒకరు చదివి కంప్లీట్ అయిపోయింది, ఒకరు చదువుతున్నారు, నెక్స్ట్ ఏపీలో కూడా కొంచెం చదువుతున్నారు. అంటే నా ఫ్యామిలీలోనే 4 మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? అంటే ఒక అమ్మాయి మా మరదలే, ఆ అమ్మాయి వచ్చేసరికి MD కూడా చదువుతుంది. అర్థమవుతుంది నాన్న? జనరల్ కేటగిరీలో MD చదువుతుంది. మరి అమ్మాయికి ఫ్రీ సీటే వచ్చింది కదా. నేను ఎందుకు మీకు ఇక్కడ చెప్తున్నానంటే డిస్క్రిప్షను, మీరు అబ్రాడ్ వెళ్తే అబ్రాడ్లోనే సెటిల్ అవుతాను అనుకుంటే డాక్టర్ అయితే అబ్రాడ్లో చదవండి. ఎందుకు అంటే మీరు మళ్ళీ ఇక్కడ ఇండియాకి వచ్చి సెట్ అవ్వాలనుకుంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది క్వాలిఫై అవ్వాలంటే కష్టపడాలి. కష్టం, చాలా మందికి క్వాలిఫై అవ్వాలంటే కష్టం. ఇది మాత్రం నేనైతే అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటే నేను చెప్తున్నాను నాన్న. ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్న కండిషన్ చూశాను కాబట్టి నేను మీకైతే చెప్తున్నాను. సో ఎవరైతే ఇక్కడ డాక్టర్ చదువుతారో వాళ్ళు ఇక్కడ మన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవుతారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు మన ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉందనేది ఒకసారి అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? అంటే నేను అబ్రాడ్ని ఏమి తక్కువ అయితే అనట్లేదమ్మా. అండ్ మీరు క్వాలిఫై అవ్వగలరు, మీ దగ్గర మాకు అంత నాలెడ్జ్ ఉంది అనుకుంటే వెళ్ళొచ్చు నా, నేను కాదనట్లేదు. ఎవరేమీ అబ్జెక్షన్ అయితే చెప్పరు, మీరు వెళ్ళొచ్చు. అబ్రాడ్ వెళ్తే ఏంటంటే మీకు తక్కువ ఫీజులోనే అంటే 20 lakhs 30 lakhsలోనే మీకు ఏమవుతుంది అంటే డాక్టర్ అనేది కంప్లీట్ అయ్యి మీరు వచ్చేస్తారు.
అదే మన ఇండియాలో కంప్లీట్ అవ్వాలి అనుకుంటే 1 crore పైన కూడా అడుగుతారు, మనం చెప్పలేము. సో ఎంబీబీఎస్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇవి మీకు నెక్స్ట్ BA MS అండ్ 1 more వీడియో ఉంది, ఆ వీడియో కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను.